వ్యతిరేకంగా జనం కోసం మాట్లాడే మాట. ప్రాంతీయ పార్టీల వారసత్వం అంటే కుటుంబానికే వస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు? ప్రాంతీయ పార్టీల కుటుంబం లేనటువంటి జయలలిత పార్టీ సంకనాకిపోయింది, అటు ఇటు కాకుండా అయిపోయింది. కుటుంబ పరంగా ఉన్నటువంటి పార్టీలు ఆర్జేడీ కానీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కానీ, లేదా ద్రవిడ మున్నేట్ర కజిగన్ డిఎంకే కానీ, ఇవన్నీ వారసత్వ పార్టీలే కదా. సమాజ్వాదీ పార్టీ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయిగా. ఎవరు వచ్చారు పోనీ అక్కడ వేరే బలమైన నాయకుడు? ఇప్పుడు ఎన్టీ రామారావుతో ఆ రోజు నివేదించినటువంటి నాదెళ్ల భాస్కర్ ఏమన్నాడు? నన్ను మించిన నాలెడ్జ్ ఉన్నోడు లేడు, పార్టీ పెట్టడంలో నేనే పెట్టించింది అని చెప్పాడు. మరి అతను కాలేదుగా. లేదు, ఎన్టీఆర్కి సంబంధించిన ఆ టైంలో ఎవరెవరు, మాధవరెడ్డా, దేవేందర్ గౌడ, లేకపోతే ఎంతమంది బలమైన నాయకులు లేరు ఆ రోజున? మరి వాళ్ళెవరు వారసులు కాలేదుగా. తర్వాత చంద్రబాబు అయ్యారు. అలా కూడా ఎన్టీఆర్ కూడా వారసత్వాన్ని వ్యతిరేకించారు ఒక టైంలో. ఆయన వ్యతిరేకించారు కానీ ఆయన నిజంగానే ఆయన కుటుంబాన్ని అలాగ పిలవలేదు. లేదంటే ఆ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు? అల్లుడు తీసుకున్నారు. మరి ఆయన వచ్చిందే వారసత్వంలో నుంచి. వారసత్వం లేకపోతే వితౌట్ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబుకి ఏంటి ఇక్కడ అర్హత? అదే కదా. అవును, అదే లేకపోతే పార్టీ యాక్సెప్ట్ చేసేదా? వారసుడు కాబట్టినే కదా పార్టీ నిర్వహణ అంతా ఆయనకి అప్పచెప్పేసింది. దానివల్ల